ఎన్నుకోబడుతున్నాము. మరి అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ సార్, ఆయన అందరికీ మంచి పటుత్వం ఉన్న వ్యక్తి. అంటే మేము యూనియన్లో చూస్తున్నాం కాబట్టి మంచి మా తరఫున వారి వందనాలు. మరి అఖిల్ వైస్ ప్రెసిడెంట్, మరి సంపూర్ణమ్మ అది కూడా, తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చి భరత్ కుమార్ గారు వారు కూడా, తర్వాత మరి జనరల్ సెక్రటరీ వచ్చి హరిబాబు గారు, తర్వాత రాము సార్, వెంకటరమణ ల్యాండ్ సెక్రటరీ 3 వెంకటరమణ లేడా. తర్వాత అదేవిధంగా ప్రెసిడెంట్ గారు వచ్చి చిట్టమ్మ, సరే చిట్టక్క మాకు కూడా పరిచయిస్తాలి. తర్వాత ఉమెన్ జాయింట్ సెక్రటరీ వచ్చి మస్తానమ్మ గారు, మాకు 30 ఏళ్ళ సబ్జెక్ట్లో వెడికలే. కాబట్టి మంచి నాయకుల్ని ఎన్నుకున్నందుకు కూడా చాలా సంతోషం. ఈరోజు అందరూ గతంలో అయితే పోటీలో వెళ్ళి ఉండేది, అలా కాకుండా ఈసారి మరి వాకాడు తాలూకా యూనిట్లో మంచి నాయకుల్ని ఎన్నుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ నేను నాయకులకి అందరికీ నేను అసోసియేషన్లో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. జిల్లా నుంచి జిల్లా ఏపీఎన్జిఓ సెక్షన్ దాన్ని మనకు అబ్జర్వ్ పంపించారు. వచ్చిన దిల్సార్కి తాలూకా పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూర్చుకొని ఆ విషయాలన్నీ చర్చించి ఖాళీలైన 4 పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఇప్పుడు ఏపీఎన్జిఓ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కొత్తగా మన మధ్యకి అఖిల్ కుమార్ ఆర్ఐ గారు రావడం చాలా సంతోషం, చాలా బలం ఉంటుందని అనుకున్నాను. సార్ సేవలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. మరి సంపూర్ణమ్మ మనందరికీ తెలిసిందే మెడికల్ రంగంతో. మరి భరత్ సారు చాలా జెంటిల్ మ్యాను, మన అసోసియేషన్ బాగా ఉపయోగపడతాడని అన్నగారు ముందుగానే చెప్పాడు. దినకరన్న వాళ్ళ సేవలు ముఖ్యంగా యనమల శంకరయ్య జూనియర్ అసిస్టెంట్ మన ఇరిగేషన్లో మంచి వర్కబుల్ క్యాండిడేట్, వర్కరు, కంప్లీట్ ఉన్న వ్యక్తి. సో అతను కూడా ఈరోజు కాంట్రాక్ట్ చెప్తున్నాను. మరి ఈరోజు ఎంఏటి హరిబాబు విఆర్ఓ, అతను కూడా డెడికేటెడ్ వర్కరు. మరి కె రాము సార్ మన ట్రెజరర్, మనందరికీ అందుబాటులో ఉంటాడు. మంచి కామ్ గోయింగ్ వర్క్ పర్సన్. వెంకటరమణ విఆర్ఓ, మరి ట్రెజరర్గా చిట్టమ్మ మరి స్టాఫ్ నర్సు, మరి మస్తానమ్మ ఉమెన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నాం. ఒక మంచి అన్ని డిపార్ట్మెంట్ టచ్ చేస్తూ అందరిని కలుపుకొని ఒక మంచి బాడీగా, స్ట్రాంగ్ బాడీగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే స్ట్రాంగ్ బాడీ ఉంటే యూనియన్ ఒక ఉద్యోగస్తులు కావచ్చు 250 మంది, మన 3 మండలాల్లో 250 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దగ్గరదాపు ఇప్పుడు ప్రభుత్వం 6 డిఏలు ఇవ్వాలి, ఒక పిఆర్సీ 12వ పిఆర్సీ కమిటీలు వేయాలి, ఈపీఎఫ్ రాలేదు, పోతే ఐఆర్ లేదు. ఎలాంటి ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ఏవి సరళ లీవులు కూడా రాని పక్షంలో మరి యూనియన్లు ముందుండి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం పిలుపు మేరకు మన వాకాడు తాలూకు కూడా ముందుండి నడుస్తుందని మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి ఉద్యోగస్తుల్లో
చాలా భయాందోళన పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఎఫ్ఆర్ఎస్ పెట్టున్నారు, కానీ పనిచేయనాటికి ప్రజలకి మధ్యలో వారధులైనటువంటి ఉద్యోగస్తులు పనిచేసేదానికి ఎప్పుడు వెనకాడు, కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిలు మాత్రం కొంచెం ముందుండి యూనియన్ అంతా పోరాడి వాళ్ళు సాధించి పెట్టేందుకు మా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ వాకాడు తాలూకాలో 250 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇళ్ల స్థలాల కోసం మన ఆర్ఐ గారి మంది ఎంటర్ అయినారు కాబట్టి ఆయన సేవలు సద్వినియోగం చేసుకుని అందరికీ ఇళ్ల పట్టాలు వచ్చేదానికి కృషి చేయాలని మన ఏపీఎన్జిఓస్ పక్షాన మన ఆర్ఐ గారిని కోరడం జరుగుతుంది. మరి ఈ విధంగా మన యూనియన్ని బలం చేసుకుంటూ